రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సర్పనపల్లి ప్రాజెక్టులో పడవ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం ప్రాజెక్టు సమీపంలోని రిసార్ట్కు విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురు పడవలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో రితిక, పూనం మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా బోట్లు నడుపుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో అనేక ఘటనలు జరిగిన సంబంధిత అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాధిత కుటుంబం బీహార్ నుంచి వచ్చి హైదరాబాద్లోని మియాపూర్లో నివాసం ఉంటున్నట్లుగా పోలీసులు తెలిపారు. बारिश शुरू हो गई। बोट के अंदर 3 अडल्ट थे और दो बच्चे। सेफ्टी प्रिकॉशन, कुछ सेफ्टी जैकेट कुछ दी थी उन्होंने, लेकिन आई डोंट थिंक वो इफेक्टिव थी। और दूसरा, जैसे ही बोट पलटी, ड्राइवर छलांग लगा के वो अपना तैर के बाहर आ गया एंड वी डिड नॉट गेट एनी सिग्निफिकेंट हेल्प। कोई हेल्प नहीं मिली। हम चिल्ला रहे थे कि कोई आओ बचाओ। हमने खुद छलांग लगा के हमने बचाने की कोशिश करी। 2 बच्चों को और एक लेडी को हमने बचाया, लेकिन इन दो लेडीज को हम नहीं बचा पाए। हालांकि इनको भी हम खींच के ले आए बाहर, लेकिन वही था, पानी भर गया था बॉडी में। अब एक जो मेरा फ्रेंड है जिसने छलांग लगाई थी, वो भी डूबने वाला ही था। उसके मुंह में भी काफ़ी पानी चला गया। अब वो आईसीयू में भर्ती है अभी ईशा हॉस्पिटल में। हालांकि वो बात कर रहा था हमसे, हॉस्पिटल में आए तब भी बात कर रहा था, लेकिन एसिड लेवल उसका काफ़ी हाई चला गया था। तो एज़ पर द रिपोर्ट तो उसका टेस्ट चल रहा है, वो आईसीयू में है अभी एंड होपफुली एवरीथिंग विल बी फाइन। बोट के अंदर 3 अडल्ट थे। ఇక వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సర్పనపల్లి ప్రాజెక్టులో పడవ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్కు చెందిన ఒక కుటుంబం ప్రాజెక్టు సమీపంలోని రిసార్ట్కు విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, సర్పనపల్లి ప్రాజెక్టులో పడవ బోల్తా పడి ఇద్దరు మృతికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రత్నకుమార్, కుటుంబంతో సరదాగా గడుపుతామని వచ్చినటువంటి ఓ కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరొక ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఇన్సిడెంట్ అనేది వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఫ్యామిలీతో వీకెండ్ ను ఎంజాయ్ చేద్దామని వికారాబాద్ కు వచ్చి ప్రాణాలు కోల్పోయారు ఓ కుటుంబ సభ్యులు. బీహార్ కు చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ మియాపూర్ లో ఉంటున్న వారి బంధువుల దగ్గరకు వచ్చారు. వీరితో పాటు మరో 3 కుటుంబాలు కలిసి వీకెండ్ కావడంతో వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సర్పనపల్లి ప్రాజెక్టు సమీపంలో ఉన్న వెల్డర్నెస్ రిసార్ట్స్ లో గడపడానికి విహారయాత్రకు వెళ్లడం జరిగింది. అయితే వీరంతా రిసార్ట్స్ కు సమీపంలో గడుపుతున్నటువంటి సందర్భంలోనే రిసార్ట్స్ పక్కనే ఉన్న సర్పనపల్లి ప్రాజెక్ట్ లో బోటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ బోటింగ్ అనంతరం వెనక్కి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో వర్షం పడటంతో హడావిడిగా బోటు ఒక్కసారిగా ఆ పడవ వాళ్ళు ఏదైతే ప్రయాణం చేస్తున్నటువంటి బోటు నీటిలో మునిగిపోయింది. అందులో ఉన్నటువంటి బీహార్ కు చెందిన రితిక, పూనంతో పాటు మరొక 4 నీటిలో పడిపోయారు. దీంతో రితిక, పూనంలు ఇద్దరు మృతి చెందగా మరొక ఇద్దరు పరిస్థితి విషమనడంతో రిసార్ట్స్ యాజమాన్యం హుటాహుటిన వికారాబాద్ లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికి 2 మహిళలు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలియజేయడం జరిగింది. ఈ రిసార్ట్స్ కు ప్రభుత్వం నుంచి బోటింగ్ కు ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా యథేచ్ఛగా బోటింగ్ నిర్వహిస్తున్నారన్నటువంటి విషయం తెలుస్తోంది. గతంలో సైతం అనేక ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు. అధికారుల ముద్దునిద్ర కారణంగా అనుమతులు లేని రిసార్ట్స్ లకు చూసి చూడనట్లు వదిలేయడం కారణంగానే ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకుంటున్నాయనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిసార్ట్ యాజమాన్యం ఎలాంటి చర్యలు జరిగినా లోపలికి అనుమతించకపోవడం, దీనికి సంబంధించినటువంటి విషయాల మీద ప్రస్తుతం ఘటనా స్థలానికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అలాగే టూరిస్టులకు కనీసం వసతులు కూడా కల్పించకపోవడం మరియు బోటు మునిగిపోతున్న రిసార్ట్ యాజమాన్యం సహాయం కూడా చేయలేదని టూరిస్టులు తెలియజేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ బీహార్ నుంచి సరదాగా గడపడానికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు ఇద్దరు చనిపోవడంతో వారి యొక్క ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.
జరిగింది.